ప్రతి హృదయంలో ప్రతి చోట క్రిస్మస్ వచ్చింది ప్రేమతో కృపతో. అవును, యేసు జన్మించాడు మనందరి కోసం, ప్రేమతో కృపతో. బంగారు సింహాసనం లేదు, రాజకీయం వస్త్రాలు లేవు, కేవలం గడ్డి తింకల మధ్య అక్కడ పవిత్ర కాంతి వెలిగింది. ప్రాసాదంలో కాదు, ఒక చిన్న గొర్రెల గుడిసెలలో రాజు జన్మించడు అందరినీ రక్షించేందుకై. ప్రతి హృదయంలో ప్రతి చోట యేసు వచ్చాడు ప్రేమతో కృపతో. యేసు భూమిపై వచ్చాడు అపవాది పంజాల నుండి మనలను విముక్తి చేయడానికి. వాడు ఖడ్గం తీసుకోలేదు, రాజముకుటం ధరించలేదు, కాని ప్రేమను తీసుకొచ్చాడు. పడిపోయిన వారిని లేపే శక్తిగా వాడు అపవాది కుట్రలను చెదిరించాడు, అతన్ని అపహాస్యం చేశాడు. మనమంతా యేసు నామంలో నిలబడటానికి, యేసుని విరిగిన కథను మళ్ళీ రాయగలడు. నీ జీవితము వల్ల తన మహిమను చూపగలడు. యేసుని గతాన్ని స్వస్థపరచగలడు, నీ బాధను తొలగించగలడు, నీ దుఃఖాన్ని శాశ్వత ఆనందంగా మార్చగలడు. ప్రతి హృదయంలో ప్రతి చోట యేసు వచ్చాడు ప్రేమతో కృపతో. నీవు యేసును నీ రక్షకుడిగా అంగీకరిస్తే పరలోక ద్వారం నీ కోసం తెరుచుకుంటుంది. నీ భౌతిక జీవితం ముగిసినప్పుడు నీవు నిలబడతావు దేవుని కుమారుడైన యేసు ఎదుట. ప్రతి హృదయంలో ప్రతి చోట యేసు వచ్చాడు ప్రేమతో కృపతో.